హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ మన కిచెన్లో పనులని ఎలా సులువుగా చేసుకోవాలి, మనకి పనికిరావు అనే వస్తువులను తిరిగి ఎలా వాడుకోవాలి అనేటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసాను కాబట్టి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఏది బాగా నచ్చుతుంది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానివ్వండి, ఆ నాబ్స్ దగ్గర కొంచెం అయినా సరే మురికి ఉంటూనే ఉంటుంది. అలాంటప్పుడు మన ట్యాబ్లెట్స్ కవర్ ఉంటుంది కదండి, ఆ ట్యాబ్లెట్స్ కవర్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి, మీకు ఎంత మురికి కూడా కింద వస్తుంది, మనకి కనిపించదని చాలా మురికి అయితే ఉంటుంది లోపల అనేది. ఆ నాబ్స్ దగ్గర ముఖ్యంగా ఆ కార్నర్స్లో చాలా ఉంటుంది కాబట్టి మన ట్యాబ్లెట్స్ కవర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి నెట్టెడ్ కవర్స్ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా ది బెస్ట్ టిప్పే అవుతుంది. మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు సాక్స్లు సపరేట్గా వేసుకునేవాలి అనుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ కవర్లో వేసుకోండి. వాషింగ్ మిషన్లో వేసారనుక అన్ని బట్టల్లో కలవు. అలానే మనకి ఈజీగా తీసి ఆరబెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుందని చాలా ఈజీ కూడా ఉంటుంది. ఈ నెట్టెడ్ కవర్లో వేసిన తరువాత చివరి 3 వేసేసేయండి. చివరి 3 వేయడం వల్ల ఫ్రీగా తిరుగుతుంది వాషింగ్ మిషన్ బట్టలు. ఈ మురికి కూడా సింపుల్గా పోతుంది. అండ్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా కూడా ఆరపెట్టుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, అప్పుడప్పుడు ఈ కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, పైదాని పీచులు ఏమన్నా ఉంటే నీట్గా తీసేసేసి ఇలా పెసల్లో కానివ్వండి, కందిపప్పు, మినపప్పు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నారు అనుకోండి, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ కొబ్బరి చిప్పుని దానిలో వేసి ఉంచారే అనుకోండి, డ్రై అయిపోయిన తర్వాత వరకు ఉంచేసి ఆ కొబ్బరి చిప్పుని వేసారనుకోండి, మనకి చాలా రోజుల వరకు అయితే పురుగు అనేది పట్టదు. ఇలాంటి టిప్స్ నచ్చుతున్న ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసాను. మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి స్ప్రే బాటిల్ తీసుకొని దానిలో కొంచెం షాంపూ వేసేసండి, దానిలో వెనిగర్ కూడా వేసి ఈ రెండు బాగా కలిసేలాగా వాటర్ వేసి బాగా షేక్ చేసేసేయండి. మన గ్యాస్ స్టవ్ పైన ఈ లిక్విడ్ తో మన గ్యాస్ స్టవ్ని, చిమ్నీని, అలానే బ్యాక్ టైల్స్ ఉంటాయి కదండి, బాత్రూంలో టైల్స్, అలా గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ టైల్స్ని, మిక్సీని, గ్రైండర్ని ప్రతి ఒక్కదాన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. షైనింగ్ కూడా ఉంటాయి. షాంపూ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. వెనిగర్ వేసాం కాబట్టి ప్రతి వస్తువు కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మీకు ఏది బాగా నచ్చుతుంది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్సెస్ మనం షాపింగ్ మాల్ నుంచి చాలా వస్తూనే ఉంటాయి కదా, వీటితో కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కొంతమందిని షాప్లోంచి ఇంటికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత పడేస్తూ ఉంటాయి యూజ్ లేదు అని చెప్పేసి. దీంతో కూడా ఈరోజు బెస్ట్ టిప్ని అయితే చూపిస్తున్నానండి. కిచెన్ ప్లాట్ఫామ్ అనే ఏ రోజైనా మిక్సీ పెట్టుకున్నప్పుడు అది ఈజీగా మూవ్ అవ్వదు కదండి, అలాంటప్పుడు ఇవి బాక్స్లో పెట్టేసుకుంటే ఈజీగా అయితే మూవ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. ఇలాంటి టిప్స్ తీసుకొస్తున్నాను కాబట్టి నా నోటిఫికేషన్ మీకు ఆన్లో ఉండాలంటే పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. కొబ్బరికాయని మనం తీసుకొచ్చినప్పుడు దీన్ని కొబ్బరి పై పీచు ఉంటుంది కదండి, ఈ పీచుని నీట్గా క్లీన్ చేసేసుకోండి. తీసుకున్న తర్వాత మన పాత దువ్వెన ఏదైతే ఉందో ఆ దువ్వెనతో నీట్గా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మొత్తం, ఆ దుమ్ము మొత్తం పడిపోతుందండి. కాబట్టి ఎక్స్ట్రా మొత్తాన్ని దువ్వేసేసండి. దీన్ని దేనికి యూజ్ చేపిస్తాను చూస్తాను చూడండి. సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఐస్ స్టిక్ ఉంటుంది కదా, ఐస్ స్టిక్ పెట్టేసేసి యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసేయండి. ఇవే కదండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్స్ట్రా అంత దాన్ని కట్ చేసేసేయండి. తర్వాత దీన్ని మనం దోశలు కానివ్వండి, లేదంటే చపాతీ కానివ్వండి చేసుకునేటప్పుడు కంపల్సరీ ఆయిల్ కానీ నూనె కానీ వేసుకుంటూ ఉంటాం కదా, అది చిన్న స్పూన్ పెట్టే బదులు ఈ కొబ్బరి పీచు దాన్ని చేసుకున్నారంటే మాత్రం సూపర్గా యూజ్ అవుతుందండి. కొంచెం మనం అప్లై చేసుకుంటే చాలు, చాలా వరకు 2-3 దోశల వరకు వస్తుంది. అట్ ద సేమ్ టైం తక్కువ ఆయిల్ పడుతుంది. అలాగే సపరేట్గా దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం అండి. మామూలు స్పూన్ పెట్టేసాము అనుకోండి, మనం సపరేట్గా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా కనుక యూజ్ చేస్తే మాత్రం చాలా
తక్కువ ఆయిల్ పడుతుంది, సపరేట్గా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ మనం తాగేసి పడేస్తూ ఉంటాం, దీనిలో కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. ఈరోజు దానిలో పైన ఉంటుంది కదా ఈ డీ క్యాప్ తోటి ఎలాంటి యూజెస్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఆ రింగ్ అయితే ఉందో ఆ రింగ్ తీసుకొని ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసండి. మనం నార్మల్గా పిన్నిస్లు పెట్టుకుంటూ ఉంటాం కానండి, అన్ని పిన్నిస్లో పెట్టుకున్నామంటే ఒకదానిలో ఒకదాన్ని పెట్టుకున్నాము అనుకోండి, అవి ఒకటి తీసినా కానీ మిగిలినవన్నీ పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా సింపుల్గా ఇలా రింగుకు పెట్టేశారు అనుకోండి, మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అలానే టిక్ టాక్స్ పెట్టుకోవచ్చు, మనం కుర్చీలు పిన్నులు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు. ఈ టిప్ ట్రై చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం వీటన్నిటిని యూజ్ చేసుకోనండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ పక్కన ఏమైనా బెల్ సింబల్ యాక్టివేషన్లో ఉంచుకోండి. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.